స్వామి, మోక్షము కేవలము సన్యాసులకు మాత్రమే ఉంటుందా? శ్రీ దత్తస్వామి వారి సమాధానము. బ్రహ్మచర్యము నుండి సన్యాసాశ్రమునకు పోవుట నేరుగా పోవు రైలును ఎక్కుట. కానీ బ్రహ్మచర్యము నుండి గృహస్థాశ్రమమునకు పోయినవాడు కూడా క్రమముగా వానప్రస్థ సన్యాసాశ్రమములను స్వీకరించవలసినదే. గృహస్థాశ్రమములో మరణించిన వానికి అపరకర్మలు, గోదానము తప్పవు, అనగా నరకమునకు పోవుట తప్పనిసరి. వానప్రస్థము అనగా సంతానం యొక్క బాధ్యతలు తీరగానే ఆ బంధములను తెంచుకుని కేవలము భార్య బంధము మాత్రమే మిగిలియుండగా భార్యతో పాటు స్వామి సేవలోనికి ప్రవేశించుట. అట్టి సేవలో భార్య విరోధించినచో భార్యను సైతము వదలి సేవలో నిమగ్నము అగుటయే సన్యాసము. వానప్రస్థములో భార్యను సోదరిగా చూడమని ధర్మశాస్త్రము చెప్పుచున్నది. అనగా ఇతర జీవులతో పాటు ఒక జీవునిగా చూడమనియే అర్థము. ఇది క్రమముక్తి మార్గము, అనగా మధ్యలో రైళ్లు మారుట. కావున ఏ జీవుడైనా తుదకు సన్యాసాశ్రమమునకు వచ్చిన గాని ముక్తి లభించదు. సన్యాసము అనగా గుండు చేయించుకుని కాషాయము కట్టుట కాదు. సన్యాసము అనగా స్వామి ఉద్యమించిన జ్ఞాన ప్రచారములో తన సర్వకాల శక్తులను సమర్పించుటయే. ఇట్టి సన్యాసికి బ్రహ్మలోక నిత్య నివాసము లభించును. వానికి పుత్రులు గాని అపరకర్మలు గాని అక్కరలేదు. సన్యాసములో స్త్రీ పురుష భేదము లేదు. గార్గి, సులభ మొదలగు సుప్రసిద్ధ సన్యాసినులు ఉన్నారు.